సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. అయితే ఎవరైతే స్టడీస్ అనేవి మిడిల్లో ఆపేసి తర్వాతకి ఓపెన్లో 10th ఇంటర్ చదవాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే కరెక్ట్ అనమాట. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడియో చూస్తుంటే ఎవరైతే ఓపెన్ 10th ఇంటర్ చదవాలనుకున్న వాళ్ళకి వీడియోని తప్పకుండా షేర్ అయితే చేయండి. నేను ప్రస్తుతం తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి వెళ్ళి ఎస్ఎస్సి ఇంటర్ అడ్మిషన్ ప్రాసెస్ అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ ఎలిజిబిలిటీకి సంబంధించింది చూసుకుందాము. అంటే మనము ఓపెన్ 10th కానీ ఇంటర్ కానీ చదవాలంటే మనకు అసలు అర్హత ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ స్టెప్. సో ముందుగా ఏజ్ అనేది 14 years ఆర్ దానికన్నా ఎక్కువగా ఉండాలి. ఓకేనా? 10th క్లాస్ చదవాలి అంటే. ఓకేనా? 14 years అంతకన్నా ఎక్కువ. అండ్ ఇంటర్మీడియట్ చదవాలి అంటే ఓపెన్లో 10th క్లాస్ ఆర్ ఎస్ఎస్సి రెండు ఒకటే. సో ఏదైనా మీరు పాస్ అయి ఉండాలి. అండ్ ఏజ్ తప్పకుండా 15 years లేకపోతే అంతకన్నా ఎక్కువగా ఉండాలి. అండ్ ఫ్లో చార్ట్ చూసుకుందాము. అఫీషియల్ వెబ్సైట్ చెప్తాను. అండ్ ప్రస్తుతానికి అడ్మిషన్ ప్రాసెస్ మనకి స్టార్ట్ డేట్ అయితే ఇంకా తెలియలేదు, అఫీషియల్ నోటిఫికేషన్ రాలేదు. కానీ ముందుగానే మీకు ప్రాసెస్ తెలిసి ఉండాలి అనే నేపథ్యంలో వీడియో అయితే చేస్తున్నాను. మనము ఫస్ట్ ఏం చేయాలి అంటే ఓటీఆర్ రిజిస్ట్రేషన్, అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అనమాట. టీఓఎస్ఎస్ అంటే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయిపోయి మన పేరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, ఇక కొన్ని డీటెయిల్స్ ఫిల్ చేస్తే మనము ఆన్లైన్లో ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎస్ఎస్సికి అయితే చెప్తున్నాను. ఎస్ఎస్సి అంటే 10th క్లాస్కి 1150 రూపీస్ అయితే ఫీజు ఉంటుంది. అంటే ఇది లాస్ట్ టైం 2025, ఈసారి కూడా మ్యాక్సిమం సేమ్ ఉండొచ్చు, లేదంటే ఒక 100-200 అటు ఇటుగా ఉండొచ్చు. ఇంటర్ ఫీజు వచ్చేసి 1500 రూపీస్. ఓకేనా? అండ్ మనకి వన్స్ పేమెంట్ చేసినాక మనకు రిసిప్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దగ్గరలో ఉండే స్టడీస్ సెంటర్కి వెళ్ళేసి అక్కడ అప్లికేషన్ ఫామ్ కానీ ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతుంది. తర్వాతకి అడ్మిషన్ అయితే కన్ఫర్మ్ చేస్తారు. అడ్మిషన్ కన్ఫర్మ్ చేసినాక మీకు రిక్వైర్డ్ మెటీరియల్ కావచ్చు అండ్ ఎగ్జామ్స్కి సంబంధించిన అప్డేట్స్ అయితే వాళ్ళు ఇస్తారు. అక్కడనే మీరు ఎస్ఎస్సి ఐడి కార్డ్ కానీ ఇంటర్ అయితే ఇంటర్ ఐడి కార్డ్ కానీ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి సైన్స్ గ్రూప్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్ అయితే నాన్ సైన్స్ గ్రూప్స్ ఉంటాయి, 10th క్లాస్ అయితే ఇక నార్మల్ జనరల్ సబ్జెక్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఈ ఓపెన్ 10th ఇంటర్ అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే ఎట్లా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంది అండ్ లైవ్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు వెంటనే అప్డేట్స్ అయితే చూడొచ్చు అనమాట. అండ్ ఈ వీడియోని మిత్రులతో షేర్ చేయండి. ఎవరైతే ఓపెన్ 10th ఇంటర్ ప్లానింగ్లో ఉన్నారో వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ కావచ్చు, లేకపోతే అంటే ఇవి పాస్ అయితే మనకి ఏమైనా గవర్నమెంట్ కానీ లేకపోతే డిగ్రీకి జాయిన్ అవ్వచ్చు కానీ అట్లాంటి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కంప్లీట్గా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అవన్నీ పిక్ చేసుకొని నేను మరొక వీడియో అయితే చేయడం జరుగుతుంది. తెలిస్తే చెప్తాను, తెలియకపోతే తెలుసుకొని మరి మీకు క్లియర్ కట్గా వీడియో అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇదనమాట. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ట్యాప్ ఆన్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.